ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ లెంటులోని 26వ దినము ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. ప్రార్థింతుము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపి, మీ ఘనమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము పగటి వేళంతా కూడా మీ సన్నిధి మా బిడ్డలతో ఉంచి, బిడ్డల యొక్క ఉద్యోగాల్లో, పనుల్లో, వ్యాపారముల్లో, అదే రీతిగా ప్రయాణాల్లో సమస్తములో కృప చూపించినటువంటి గొప్ప దేవుడువు. ఈ లెంటులోని 26వ దినము ఈ సాయంకాల వేళలో మీ సన్నిధానములో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపించినటువంటి గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనను మీ అధ్యక్షతలో ప్రారంభించిన ఉండగా రావలసినటువంటి సంఘ బిడ్డలను మీ సన్నిధానంలోనికి తీసుకుని రండి. వచ్చినమేమో మా స్వరాలతో మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు మీ కృప మాతో ఉంచండి. ఈ దినాన మీ పక్షాన నిలువనైనటువంటి మీ దాసులను మీ సిలువ చాటున మరుగుపరిచి సంఘానికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి వర్తమానముతో మీరు వాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతా కూడా మీ నామమునకు మహిమకరంగా చేరే మా బిడ్డలకును మా సంఘానికి దీవెనకరంగా ఉండనట్లు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాలపు ఆరాధనలోనికి ప్రవేశించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 195వ కీర్తన పాడుతూ చివరి చరణం అందరూ లేచి నిలబడినట్లయితే సాయంకాలపు ఆరాధనను అనుసరింతుము. తండ్రికిని
కుమారునికిని పరిశుద్ధాత్మకును దయచేసి కూర్చుండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, లెంటిలోని 26వ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగాలను చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు కుమారి జి షారోన్ వర్షిత చదివినిపించాలని మనవి చేస్తున్నాను. పత్రిక పాఠ్యభాగము అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము నుండి 24వ వచనం వరకు శ్రీమతి జి అనురాధ గారు చదివినిపించాలని మనవి చేస్తున్నాను. పాత నిబంధన పాఠ్యభాగము కుమారి షారోన్ వర్షిత. లెంటులోని 26వ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభము. అయితే యాకోబు నిన్ను సృజించువాడగు యెహోవా, ఇశ్రాయేలీయులు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జర్మలలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చువు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడువైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానము తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. అప్పగింపమని ఉత్తర దిక్కుకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగుబట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరం నుండి నా కుమారులను, బూదిగాంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నిన్ను సృజించిన వారిని, నా నామమును పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేను వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వారిని నేనే. దేవుని వాక్యం ఇంత పర్యాంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. పత్రిక పాఠ్యభాగము శ్రీమతి జి అనురాధ గారు. లెంటులోని 26వ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 24వ వచనం వరకు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి ఇలాగ వ్రాయబడి ఉంది. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందున భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణగా కొనసాగించుకున్నది. ఎందుకనగా మీరు ఇచ్చరించుటకు కార్యసిద్ధి కలుగజేసుకున్నటకు తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అన్యందులైన దేవుని కుమారులగునట్టు సనుగులను, సంశయమును మాని సమస్త కార్యమును చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. మరియు మీ విశ్వాస యాగంలో దాని సంబంధమైన సేవలో నేను ప్రాణార్పంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యుద్ధకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చిందించువాడు అతని వంటి వాడు నా యుద్ధ లేడు. అందరూ తమ సొంత కార్యంలో చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యం చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రి కుమారుడు ఎలాగ సేవ చేయను, అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూసిన వెంటనే అతనితో పంపవలని అనుకొనిచున్నాను.
నేనును శీఘ్రంగా వచ్చేదనని ప్రభుని బట్టి నమ్ముచున్నాను. దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ లెంటులో 26వ దినము మనకి నిజరక్షకుడు అనేటువంటి ధ్యానాంశమును గురించి మన సంఘ సభ్యులు ప్రియులు జి అజయ్ బాబు గారు మనకి దైవ వాక్యోదేశాన్ని అందించనై ఉన్నారు. వారి వాక్యాన్ని అందించక ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 208వ కీర్తన పల్లవి మొదటి చరణము మరియు చివరి చరణం పాడుతూ ఉండగా సంఘమధ్యు లేచి నిలబడవలసిందిగా మనం చేస్తున్నాం. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గత మండల కాలం నుంచి ఈ మండల కాలం వరకు సజీవ లెక్కలు ఉంచినందుకు త్రియేక దేవునికి నిండు వందనములు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన సంఘమునకు నిండు వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన సంఘ గురువర్యులు, సెయింట్ మార్క్స్ సంఘ గురుమండల అధ్యక్షులు రెవరెండ్ పిల్లి దేవదాసయ్య గారికి, అదేవిధంగా అడిషనల్ పాస్టర్గా చేసినటువంటి రెవరెండ్ పి నానిబాబాయ్ గారికి, అదేవిధంగా రెవరెండ్ కిరణ్ పాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నిత్యము నన్ను ప్రోత్సహిస్తూ ఈ రీతిగా సంఘం ఎదుట నిలవబెడటానికి కారణమైనటువంటి ప్రియులు పిసిసి చైర్మన్ గారు శ్రీ దేటా అశోక్ కుమార్ అన్నగారికి, అదేవిధంగా ప్యారిష్ ట్రెజరర్ పేర్లి ఆనంద్ బాబు అన్నగారికి, పిసిసి సభ్యులకు, ఎల్సిసి సభ్యులకు, చేరి వచ్చిన సంఘమునకు క్రీస్తునామన మరొకసారి 2 వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. నేటి ధ్యానాంశం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. పూజింపదగిన దేవా,
ఆరాధింపదగిన దేవా నీకే మహిమ తండ్రి. అల్పునైన నన్ను ప్రభువా నా తల్లి సంఘంలో నన్ను నిలబెట్టినందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా. తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంలో ఉన్న సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘం, మరొకసారి మీ అందరికీ నిండు వందనములు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము నిజరక్షకుడు, ట్రూ ప్రొటెక్టర్. నిజరక్షకుడు ఎవరు? నేను ఈ పాంప్లెంట్ మొత్తం గమనిస్తే వీరికి అంత జ్ఞానం ఏడా వచ్చింది? అంత జ్ఞానం దేవుడు ఎలా ఇచ్చాడు వీళ్ళకి? రక్షకుడు, మనం ఆరాధించే దేవుడు రక్షకుడు, నిజరక్షకుడు అని రాయటం గల ధైర్యం ఏంటి? దీన్ని హిబ్రూలో షోమర్ అంటారు. హిబ్రూ భాషలో దీన్ని షోమర్ అంటారు. దయచేసి గమనించండి, నిజరక్షకుడికి మనం ఆరాధిస్తున్నామా, ఏ విధంగా ఉన్నామనేది ఈ ధ్యానాంశంలోకి వెళ్దాం. వాక్యం మనకంటే ముందుగా వాక్యపఠనం చేస్తున్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదివి ఉన్నారు. అదేవిధంగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 24 వరకు చదివి ఉన్నారు. యెషయా గ్రంథము 1వ వచనం చూద్దాం. 43వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించిన, అండర్లైన్ దట్ వర్డ్, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆగమ్మ, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నిజరక్షకుడు చెబుతున్న మాట. బైబిల్లో యెషయా గ్రంథంకి చాలా ప్రాధాన్యత ఉంది, దాన్ని వివరిస్తాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను అన్న కాడ ప్రభు తన మాట మాట్లాడుతున్నాడు. నిన్ను అన్న కాడ నీ పేరును అన్వయించుకో. ఈ రాత్రికాల సమయంలో, ఈ శ్రమకాల ధ్యానంలో నువ్వు నిలబడి ఉంటే, ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు నీవు నీ పేరు అన్వయించుకోవాలి. ప్రభువా, నన్ను విమోచిస్తున్నావా? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావా? నువ్వు నా సొత్తు అని చెబుతున్నావా? నీ సొత్తుగా ఉండటానికి నేను అర్హున్నా కాదా అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈ నిజరక్షకుని నమ్మితే నీకేం జరుగుతుందో కూడా 2వ వచనంలో తెలిసాడు. 2వ వచనం చదవగా విందాం. నీవు జలంలో పడి దాటినప్పుడు నీకు తోడై ఉన్నావు. ఆగమ్మ, నేను నీకు తోడై ఉంది. నువ్వు జలంలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంది. ఇక్కడ మనకు ఒక వృద్ధాంతం గుర్తు రావాలి మనకి. మోషే గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ వచనంలో. ఎందుకంటే మోషే యొక్క చరిత్ర మనం గమనిస్తే, ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోతున్నారు. మమ్మల్ని రక్షించే నాదులు లేడా అని చెప్పి ప్రభువుకు మొర పెడుతున్నారు. అయితే వాళ్ళ మొర విన్న ప్రభు ఒక నాయకుణ్ణి పంపించాడు. అప్పుడు మోషే ఆ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుకొని వస్తూ సముద్ర మార్గాన, సముద్రం ముందు ఉంటారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు మోషే మీద సనుక్కుంటారు. అక్కడున్న బ్రతికే వాళ్ళం, వెనక చూస్తే ఫరో సైన్యం తరుముతుంది, ముందు చూస్తేనేమో సముద్రం. అప్పుడు మోషే నీవు నేను ఆరాధించే దేవుడికి ప్రార్థన చేశాడు. తన కరములు 2 చాపాడు. తన 2 కరములు చాపంగానే సముద్రం ఏమైందండి? ఏకరాశిగా నిలవబడింది. ఈ శ్రమకాల ధ్యానంలో నేను తరుముకొస్తున్న సమస్యలు, ఫరో లాంటి సమస్యలు తరుముకొండవచ్చు. నీ ముందు అగాధ సముద్రం వంటి సమస్యలు రావచ్చు. ఈ శ్రమకాల ధ్యానంలో నువ్వు ఇక్కడ కూర్చుండవచ్చు. అయితే దేవుడు నిన్నేమంటున్నాడు? నిన్ను దాటిస్తానంటున్నాడు. అది నువ్వు అన్వయించుకోవాలి ఈ వాక్యాన్ని. తర్వాత నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు ఏమన్నారు? ఇక్కడ ఇంకొక మనకు గుర్తు రావాలా? కొంతమంది భక్తులు ఎవరు గుర్తు రావాలండి? ఇక్కడ అగ్నిలో ఎవరండి? నా సంఘం చాలా తెలివైన సంఘం, చాలా చక్కగా ఉంటుంది. నా తల్లి సంఘం షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. నువ్వు అగ్ని మధ్య కాలిపోవు.
ఎవరిని ఆరాధించారు వారు? దేవాతి దేవుని ఆరాధించబట్టి అక్కడ ఏమంటున్నాడు? నువ్వు అగ్ని మధ్యన, అయ్యా నువ్వు నన్ను ఆరాధించావు కాబట్టి నువ్వు కాలిపోవు. అక్కడ ఏమంటున్నారు? జ్వాలలు నిన్ను కాల్చవు. జరిగిందా లేదా అండి? దేవుని వాక్యం జరిగిందా లేదా? యెషయా గ్రంథంకి ఒక ప్రాధాన్యత. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో రాసుకునేవారు జాగ్రత్తగా రాసుకోవాలా, వినేవారు జాగ్రత్తగా వినాలా. క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో రాయబడింది ఈ యెషయా గ్రంథం. బైబిల్ మొత్తంలో 17 ప్రవచనాల గ్రంథాలు ఉంటే, ప్రవచనాలు ప్రవచించే ప్రవచన గ్రంథం ఉంటే అతి ప్రాముఖ్యమైనది యెషయా గ్రంథం. ఈ యెషయా గ్రంథంకి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, నిన్ను నన్ను దేవునికి ఏ విధంగా ఉండాలో సూచిస్తుంది ఈ యెషయా గ్రంథం. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వచనం వెంబడి వచనం చదువుకుంటా పోతే మనకిచ్చిన సమయం సరిపోదు. కాబట్టి నేను 2 వచనాలు తీసుకొని యెషయా గ్రంథాన్ని మీకు వివరిస్తున్నాను. యెషయా ప్రవక్త ఎంతో పూర్వ ప్రవక్త కాబట్టి ఆయన యెషయా గ్రంథంలో క్రీస్తు యొక్క మరణం గురించి, క్రీస్తు యొక్క జననం గురించి చక్కగా వివరించాడు. యేసు ప్రభు ఏ విధంగా జన్మిస్తాడు, యేసు ప్రభు ఏ విధంగా మరణిస్తాడు అని వివరాత్మకంగా ఉండేదే యెషయా గ్రంథం. జాగ్రత్తగా గమనించాలా, జాగ్రత్తగా వినాలా. ఈ యెషయా గ్రంథం ద్వారా మనిషికి దేవునికి సత్సంబంధాన్ని వివరిస్తుంది. రక్షకుడు, నిజ రక్షకుడు వివరణ బైబిల్లో కొన్ని రిఫరెన్స్ నేను చెబుతాను, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 43వ అధ్యాయము 11వ వచనంలో, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో చదవవిందాం. రక్షణ యెహోవాది. నీ రక్షణ ఎవరిదంటే అండి? యెహోవాది. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చదవగా విందాం. ఎవరైనా ఒకరు సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు నేను బలు అర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబలు చెల్లింపక మానను. ఎవరి వద్ద రక్షణ దొరుకుతుందంటే అండి? యెహోవా యొద్దే రక్షణ దొరుకుతుంది. ఈయనే నిజమైన రక్షకుడు. మనం జనరల్గా మాట్లాడుకుంటే మన భారతదేశంలో బార్డర్లో సైనికులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. శత్రు దేశాలు మన మీద దాడి చేయకుండా, దేశంలోకి ప్రవేశింపకుండా వారు వర్క్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ జీవన విధానం కోసం కావచ్చు, వాళ్ళ దేశభక్తి కోసం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకు కొంత ప్రభుత్వం వారు జీతం ఇస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఒక విలువ కలిగిన జీవితం. ఎందుకంటే మన సంఘంలో కూడా చాలామంది ఆర్మీ ఉన్నారు. నేను ఎవరిని పేరు ఉత్సహించి చెప్పట్లేదు, కానీ వాళ్ళు కూడా చేశారు కాబట్టి ఏదో ఒక ఆశ వాళ్ళకి పని చేయగానే తర్వాత వాళ్ళకి జీతం అనేది ఉంటుంది. తర్వాత ఆంతరంగిక రక్షకులు ఉంటారు మన దేశంలో. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారికి దేశం మీద ఒక భక్తి ఉండవచ్చు, లేకపోతే ఉద్యోగం మీద బాధ్యత ఉండవచ్చు. వాళ్ళు పని చేసిన వెంటనే వారికి జీతం అనేది ఇవ్వబడుతుంది. కానీ నీవు నేను ఆరాధించే దేవుడు ఎటువంటి మన దగ్గర నుంచి ఆశించకుండా మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అది నిజ రక్షకునికి ఉన్న క్వాలిటీ. నీవు నా దగ్గర ఏం ఆశించకుండా ఆయన తన ప్రాణాన్నే అర్పించాడు. నిజమైన రక్షకుడికి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే 3 క్వాలిటీస్ ఉంటాయి. నిజమైన రక్షకుడు ప్రేమిస్తాడు, నిజమైన రక్షకుడు శిక్షిస్తాడు, నిజమైన రక్షకుడు ఆదరిస్తాడు. ఒకసారి చెప్పండి. నిజమైన రక్షకుడు ప్రేమిస్తాడు, నిజమైన రక్షకుడు శిక్షిస్తాడు, నిజమైన రక్షకుడు ఆదరిస్తాడు. నిజమైన రక్షకుడు ప్రేమిస్తాడు. ఎందుకంటే మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా కూడా ఒక తండ్రి తన కుమారుని అలా జాలి పడినట్లు ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే మనం తప్పులు చేస్తున్నాం కదా, ఆయన ప్రేమించే దేవుడు కదా అని చెప్పేసి మనం ప్రేమిస్తా పోతే ఏదో ఒక రోజు శిక్షిస్తాడు. ఆ శిక్షలో దేవునికి నువ్వు మొర పెడతావు. అయ్యా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు, నన్ను మన్నించు అనగానే కొద్ది కాలం మాత్రమే శ్రమ పెడతాడు, పిమ్మట నిన్ను ఆదరిస్తాడు. అది నిజమైన దేవునికి మనకి ఉన్న సత్సంబంధం.
యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం చదవగా విందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి, ఎవరి వైపు అంటండి? ఎవరి వైపు అండి? దేవుని వైపు చూచి రక్షణ పొందమంటున్నాడు. నీకు రక్షణ, నీకు విమోచన, నువ్వు ఆయన సొత్తు, ఏదైనా సరే ఆయన వైపు చూస్తేనే దొరుకుతుంది. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ కూర్చున్న నీవు నీ ధనాన్ని నమ్ముకొనవచ్చు, నీ బలాన్ని నమ్ముకొనవచ్చు, లేకపోతే నీ బలగాన్ని నమ్ముకొని ఉండొచ్చు. కానీ దేవుని నమ్మితే నీకు రక్షణ. నువ్వు ఈ అన్నిటినీ కనుక నమ్మేవంటే నీకు రక్షణ అనేది ఉండదు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఓకే. కింద భూమిని చూడుడి. అమ్మ ఒక్కరు చదవరా? ఆకాశం వైపు కనులెత్తి చూడుడి, కింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అతని నివాసులు అటువలే చనిపోదురు. ఏముంటుందంట అండి? అది నా రక్షణ. ఈ భూమి ఆకాశాన్ని నువ్వు నమ్ముకుంటే నువ్వు ఎప్పటికైనా వ్యర్థమే. నీకు నిత్యం ఉండేది అంటే ఆయన రక్షణ. నిజమైన రక్షకుణ్ణి కనుక నువ్వు ఆరాధిస్తే, నీ నోటితో ఒప్పుకుంటే ఆయన రక్షణ నీకు ఎప్పుడు ఉంటుందంటండి? ఎప్పుడు ఉంటుందండి? నిత్యము ఉంటుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి కాదు, నిత్యము ఉంటుంది. ఏమీ ఆశించకుండా, నీ దగ్గర ఏమి ప్రతిఫలం ఆశించకుండా నిన్ను ప్రేమించేది ఒకే ఒక దేవుడు, నీవు నేను ఆరాధించే దేవుడు. ఈయన నిజమైన రక్షకుడు ఏ విధంగా అయ్యాడు? యేసు ప్రభువారు నిజమైన రక్షకుడు ఏమయ్యారు, ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారు? జాగ్రత్తగా గమనించాలా? ఇక్కడ కొన్ని చట్టాలను నేను వివరించాలని చూస్తున్నా. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపమని చెప్పాడు. ఎందుకంటే రెండో వారు తప్పు చేస్తే అదే రాళ్ళతో కొట్టి మమ్మల్ని కూడా చంపుతారేమని చెప్పేసి మోషే ఒక ధర్మశాస్త్రం రాశారు. అయితే ఆనాడు గ్రీసు దేశస్థులు తత్వ సిద్ధాంతం గలవారు. వీళ్ళు గ్రీసు దేశస్థులు ఒక వ్యక్తి కనుక తప్పు చేస్తే చనిపోయిన శవానికి ఈ పాపం చేసినటువంటి లేక ఈ తప్పు చేసినటువంటి వ్యక్తిని కట్టేసి అరణ్యంలో వదులుతారు. చనిపోయిన శవానికి బ్రతికున్న మనిషిని కట్టి అరణ్యంలోకి వదిలేస్తారు. ఈ బ్రతికున్న వ్యక్తి ఆ శవాన్ని కట్టుకొని అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ చనిపోయినటువంటి శవం కుళ్ళిపోతుంది. ఆ దుర్గంధం వాసన పీల్చుకుంటూ ఆహారం అక్కడే భుజిస్తూ అతను కూడా అక్కడ చనిపోతాడు. అంత ఘోరంగా ఉంటుంది అన్నమాట. అయితే రోమా సామ్రాజ్యంలో యూదులు ఎంతో ఇక్కట్లు పడుతున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. మమ్మల్ని రక్షించే నాదుడు లేడా? మెస్సయ్య వస్తాడు, ఎప్పుడు వస్తాడు? మెస్సయ్య వస్తాడు, ఎదురు చూస్తాను. మెస్సయ్య వచ్చాడు, ఆయన చేయాల్సింది చేశారు. ఈరోజు కూడా మెస్సయ్య రాలేదనే యూదులు ఉన్నారు. మెస్సయ్య రాలేదనే యూదులు ఉన్నారు. అయితే యేసు ప్రభువారిని శిలువ మరణానికి అప్పజెప్పడానికి గల కారణం ఇక్కడ గమనిద్దాం. 4 సువార్తల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు రాసినట్టుగా మనం చూస్తే ఈ 4 సువార్తల్ని కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే యేసు ప్రభువారిని అక్రమ తీర్పుకు, అన్యాయపు తీర్పుకు రోమా సామ్రాజ్యం వారి యొక్క అధికార కాంక్ష, అధికార దాహం కోసం ఒక నిరపరాధిని బలి చేసింది. ఒక శిలువ మరణం ఒక వ్యక్తికి రోమా సామ్రాజ్యం యొక్క చట్ట ప్రకారం శాపగ్రస్తుడైన వాడిని మాత్రమే శిలువకు అప్పచెబుతారు.
యేసు ప్రభువారు శాపగ్రస్తుడు కాదు. యేసు ప్రభువారిని ఆ శిలువ మరణానికి అప్పచెప్పే ముందు యూదుల్లో ప్రధానులు, యూదుల్లో కొందరు శాస్త్రులు, రోమా ప్రభుత్వం ఉండి పిలాతు అంటాడు, నేను ఇతని యందు నాకు ఏ తప్పు కనపడలేదు, ఇతన్ని విడిపిస్తానని చెప్పేసి. కాదు, మాకు వద్దు, మాకు బరబ్బానే కావాలంటారు. అయితే ఆ యొక్క శాపం నా మీద ఉండకూడదు అని చెప్పి పిలాతు చేలు కడుక్కుంటే ఆ యొక్క యూదులు అంటారు, కొంతమంది ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు అంటారు, ఆ పాపం ఆ శాపం మా మీద మా పిల్లల మీద ఉండని అంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ఒక యథార్థవంతుని, ఒక నీతిమంతుని, ఏ పాపం ఎరిగినటువంటి యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పినటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధానులు ఎవరైతే ఉన్నారో చివరికి తినటానికి తినలేక తమ బిడ్డల్ని కోసుకొని తినేశారు. చరిత్ర చెబుతుంది. జాగ్రత్తగా గమనించాలా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దైవజనునికి లేక దైవ కార్యాలకి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలా. కూర్చున్న నిన్ను నువ్వు పరిశీలించుకోవాలా. జాగ్రత్తగా గమనిద్దాం, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువాన్ని శిలువ మరణానికి అప్పచెప్పిన తర్వాత శాపగ్రస్తమైన ఆ శిలువ మరణానికి అప్పగిస్తున్న ఆ గొల్గొతా కల్వరి కొండకు యేసు ప్రభువారు శిలువ ప్రయాణంలో 14 సార్లు కింద పడిపోయినట్టు చరిత్ర చెబుతుంది. 14 సార్లు పడిపోయినట్టు చరిత్ర చెబుతుంది. కొరడాలతో కొట్టారండి. అయ్యా, సండే స్కూల్లో చెప్పారు, పాస్టర్ గారు ప్రతిసారి చదువుతున్నాడయ్యా, నువ్వు పొద్దాగల కొరడాలతో కొట్టారంటున్నావు. అలా కొరడాలతో కొట్టారనగానే నేను గమనించానండి. హిస్టారికల్ బుక్స్ కొన్ని చదివితే నాకు అనిపించింది, నేను గమనిస్తే కొరడాలతో ఒక వ్యక్తిని కొడితే, రోమా సామ్రాజ్యం ప్రకారం ఒక వ్యక్తిని కొరడాలతో కొడితే ఎముకలన్నీ లెక్కించవచ్చండి. ఒక వ్యక్తి ఎముకలన్నీ, యేసు ప్రభువారు ఎముకలన్నీ లెక్కించవచ్చు. ఎముకలు ఇరిగిపోయినాయండి, మొత్తం ఇరిగిపోయినాయి ఎముకలన్నీ. నీరసించిపోయాడు. ఆ గొల్గొతా ప్రయాణంలో 14 సార్లు పడిపోయినట్టు లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 14 చోట్ల యెరూషలేములో ఒక్కొక్క కట్టడం కట్టబడింది. అంత బాధలో ఉండి కూడా యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి నిజరక్షకుడు ఒకే ఒక మాట అన్నాడండి. ఏమన్నాడండి? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ బయట కానీ వైరల్ అయిపోతుంది. ఏమన్నా ఆయన నిజంగా దేవుని కుమారుడైతే ఆ 2 మేకులు తీసుకోవచ్చు కదా అని. నో, ఆయన దేవుని కుమారుడు కాదు, మనుష్య కుమారుడు. దేవుని కుమారుడు అయితే ఆయన ఈ సిలువ ఆడకెళ్ళి ఉండు, నేను వచ్చి సిలువ ఇచ్చుకుంటా అంటాడు. నో, ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఆ మరణ వేదనను పొందాడు. అదే దేవుని కుమారుడైతే ఈ సిలువ అక్కడికి వెళ్ళి ఉంటే ఆ సిలువ మీద ఉంటానని చెప్పావు. నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనను సిలువ మరణంకు అప్పచెప్పాడు. రోమా సామ్రాజ్య ప్రకారం శాపగ్రస్తమైన మరణం యొక్క రక్తం ఈ భూమి మీద పడితే ఈ భూమి కూడా శాపగ్రస్తమైపోతుంది అని చెప్పి యేసు ప్రభువాన్ని సిలువతో కొరడాలతో కొట్టారు. మరి ఆ రక్తం పడలేదా? పడకుండానే ఆయన సిలువ రక్తం చిందించకుండానే ఆయన అంత ఘోరమైన మరణం పొందాడా? ఎందుకు పొందాడు ఆ మరణం? ఈ రాత్రికాల సమయంలో ఎన్నో శ్రమకాల ధ్యానాలు నా జీవితంలో గడిచిపోతున్నాయే. సిలువ నిన్ను ఆకర్షించిందా? ఒక సజీవుని రక్తం, ఒక పాపం లేనటువంటి వ్యక్తి రక్తం, జన్మతః పాపం లేకుండా జన్మించిన వాని రక్తం ఆ సిలువ మీద కారంగానే అప్పుడు దాకా అది మామూలు శాపగ్రస్తమైన మ్రాను. ఎప్పుడైతే నిజరక్షకుడు ఆయన కాబట్టి ఆయన యొక్క రక్తం ఆ సిలువ మీద ప్రోక్షింపడిందో అప్పుడు ఆ సిలువకు విలువ వచ్చింది. నేను ఆరాధించే దేవుడు అప్పుడు నిజమైన రక్షకుడుగా మారాడు. అప్పటిదాకా రక్షకుడు ఆయన ఏ విధంగా అంటే కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, గుడ్డివారిని స్వస్థపరిచారు, రక్తస్రావ స్త్రీని స్వస్థపరిచాడు.
ఆయన రక్షకుడిగా ఒప్పుకున్నారు. దావీదు కుమారుడా నీకు జయం అని చెప్పారు. అప్పుడు దాకా ఆ నోరులే, అప్పుడు దాకా పలికిన 6 నోరులే. చివరాఖరికి ఆయన్ని సిలువ వేయడి అని చెప్పి ఆ నిజ రక్షకుణ్ణి సిలువకు అప్పచెప్పారు. ఆ సిలువ మరణంలో ఉండి కూడా, ఆ సిలువ మరణంలో ఆయన ఒకే ఒక మాట అన్నాడు పక్కన దొంగతో. ఏమన్నాడండి? నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఎంత జాలండి! ఒక వ్యక్తి మరణ వేదన పొందుతున్నాడు, మరణానికి అప్పచెప్పారు. భరించలేనంతవంటి వేదన ఆ మరణం. మనం అనుకుంటున్నాం శ్రమకాల ధ్యానాల్లో ఏదో వస్తున్నావు నామకే వాస్తేగా. సిలువ యొక్క విలువ, సిలువ కనుక నిన్ను ఆకర్షిస్తే నీ కంటిలో రక్తం కారుతుంది, నీరు కాదు. సిలువ నిన్ను ఆకర్షిస్తే, ఏదో నామకే వాస్తేగా వస్తే సిలువ ధ్యానాలు వ్యర్థం నీ జీవితంలో. ఈ రాత్రికాల సమయంలో నిజ రక్షకుని నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే ఈ సిలువ ధ్యానాలకి ఒక ప్రయాస ఉంటుంది. లేదు నేను ఏదో 40 దినాలు నేను ఒక గుడ్ లూథరన్, నేను లూథరన్ 100 సంవత్సరాల చరిత్ర గల చర్చి మాది అని చెప్పి నువ్వు కూర్చున్నావు అనుకో, నీవు కూర్చున్న స్థితిలోనే ఉండిపోతావు. నువ్వు లూథరన్ అని గొప్ప చెప్పుకుంటున్నావే, ఆ లూథరన్కి దగ్గర విలువ ఇస్తున్నావా? నిన్ను చూసి ఎవరైనా రక్షణ పొందారా? నిన్ను చూసి ఎవరైనా రక్షణ పొందారా? అసలు ముందు నువ్వు రక్షణ పొందితే కదా ఇంకొకరు చెప్తానికి. నాకు చిన్న కోరిక అండి, ఎప్పుడు అనుకునేవాడిని అంటే అప్పుడు దాకా ఆ దైవజనుడు చెప్పిన దాకా కూడా నేను ఒక దైవజనుని పేరు చెప్పి ఇంకొక దైవజనుని తగ్గించి మాట్లాడట్లేదు, కానీ అప్పుడు దాకా నాకు రక్షణ అనుభవం లేదు. ప్రేమన్నే వచ్చాడు అంటే వాస్తవంగా చదువుతున్నాను, కమ్యూనియన్ దగ్గర కూర్చున్నాను నేను. అరే నువ్వు కన్ఫర్మేషన్ తీసుకోకుండా కమ్యూనియన్ బాటిల్ సైడ్ ముట్టుకుంటావరా అన్నాడు. చంప మీద చెల్లుమని కొట్టినట్టు ఇచ్చింది ఆ మాట. కళ్ళమ్మట నీళ్ళు తిరిగినాయి. అప్పుడు పాస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, తమ్ముడా కన్ఫర్మేషన్ క్లాసుకు రా, రక్షణ పొందు అన్నాడు. అప్పుడు దాకా అల్లరి చిల్లరిగా ఉన్నటువంటి మేము, యవనస్తులుగా ఉన్నట్టు మేము, నేను, నాతో పాటు కొంతమంది యవనస్తులు ఇదే ఆల్టర్ ముందు కన్ఫర్మేషన్ తీసుకొని ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పంచుకుంటున్నాం. నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నిజరక్షకుని గనక నువ్వు అంగీకరిస్తే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పంచుకోవాలా. ఏది ప్రతి ఆదివారం చర్చికి వస్తాం, మా దశంభాగం ఇస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే కుదరదు. దేవుడు ఒకే ఒక సూటిగా ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీవు నేను ఆ తండ్రి ముందు నిలబడినప్పుడు నా శరీరంలో నా రక్తంలో పాలుపములు పంచుకున్నావా అని అడిగితే క్వశ్చన్ మార్క్. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రసంగం వింటున్నటువంటి నీవు ఆయన శరీరంలో రక్తంలో పాలుపములు పంచుకుంటున్నావా? ఇంకా సమయం ఉంది. నా చిన్న కోరిక ఏంటంటే నా సంఘం సార్వత్రిక సంఘంగా ఉండాలా, నా సంఘం ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పంచుకోవాలా అనేది నా అభిలాష, నా కోరిక. ఈ ఆల్టర్ మొత్తం నిండిపోవాలండి, ఈ ప్రాంగణం మొత్తం నిండిపోవాలా. దైవజనుడు చెప్పే బోధన విని ఆ రోజు కన్ఫర్మేషన్ తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పనులు పంచుకోవాలి. అప్పుడే నీకు నిత్య జీవం ఉండదు. అప్పుడే ఆయన్ను నిజ రక్షకుడు అని నువ్వు ఒప్పుకున్నట్టు. యేసు ప్రభు ఎవరైనా సరే రక్షకుడు అంటారు, ఆయన పేరుకే అర్థం అది. యేసు అనగా ఏమనండి? యేసు అనగా రక్షకుడు. మరి యేసుని రక్షకుడు అని పేరు పెట్టి పిలుస్తున్నావే, యేసు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావే, మరి యేసు ప్రభు రక్తంలో ఆయన శరీరంలో నువ్వు పాలు పనులు పంచుకుంటున్నావా? ఎలా చదువుతావు ఆయన్ని రక్షకుడని? నీవు రక్షకుడిగా అంగీకరించకుండా ఆయన్ని నువ్వు ఏ విధంగా ఆయన్ని రక్షకుడు అని పిలుస్తావు? నిజరక్షకుని కనుక నీ జీవితంలోకి ఆహ్వానిస్తే నీ జీవితం ఫలభరితం అవుతుంది.
ప్రభునందు ప్రియమైన తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో తల్లిదండ్రులైన మీకు నా చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను. ఏ మాట అయ్యా అంటే, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. నా బిడ్డ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, నా బిడ్డ బాగుండాలని ప్రార్థన చేస్తావు. నీ బిడ్డ రక్షణ పొందాలని ప్రార్థన చేయి. నీ బిడ్డ వివాహం కొరకు ప్రార్థన చేయి, తప్పులేదు. నీ బిడ్డ ఉద్యోగం కోసం ప్రార్థన చేయి, తప్పులేదు. నీ బిడ్డ చదువు కోసం ప్రార్థన చేయి, తప్పులేదు. నీ బిడ్డ రక్షణ పొందాలి అని ప్రార్థన చేయి. మొదట నువ్వు రక్షణ పొందు. ఓ తల్లి, నీ భర్త గురించి నువ్వు ప్రార్థన చేయొచ్చు, నా భర్త రక్షణ పొందాలని. నీ భర్తను రక్షణ అనుభవంలో తీసుకురా. సిలువన కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెరితనం కానీ రక్షింపడుతున్న మనకు దేవుని శక్తి ఎలా అవుతుంది? ఈ సిలువన కూర్చున్న వార్త నువ్వు అనుభవించుకోవాలి కదా. నీ జీవితంలోకి ఆ నిజ రక్షకుని నువ్వు అనుభవించుకోవాలి కదా. అప్పుడు కదా నువ్వు ఆ మాట చెప్పాలి. ఏదో కంఠత వాక్యం చెప్పినట్టు సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి వెరితనంగా రక్షింపడుతున్న దేవుని శక్తి ఎలా వస్తుంది? దేవుని శక్తి నువ్వు రక్షింపడాలి కదా. ఆయన నిజరక్షకుడిగా నువ్వు అంగీకరించాలి కదా. ఆ నిజరక్షకుని నువ్వు అంగీకరిస్తపోతే నీకు ఏ విధంగా వస్తుంది? ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానంతో ఈ సంఘం నుంచి, లేక ఈ దేవాలయం నుంచి, ఈ శ్రమకాల ధ్యానంలో నుంచి, ఈ 26వ రోజు నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన ఒకే ఒక మాట అండి, హంబుల్ రిక్వెస్ట్. ఒక తీర్మానంతో బయటికి వెళ్ళాలి. అయా, ఇప్పటి వరకు నా జీవితం చాలు. నేను నీ శరీరంలో, నీ రక్తంలో పాలు పంపులు పంచుకుంటాను ప్రభువా. నాకు మరొక అవకాశమే అయ్యా. నా కుటుంబాన్ని చూడు ప్రభువా, దీవించు ప్రభువా అని చెప్పి నువ్వు కనుక మోకరించి నీ కన్నీటి మూలుగు గనక ఆయనకి నిలబడితే, ఆయన ఖచ్చితంగా ఆ నిజ రక్షకుడు నీకు ఖచ్చితంగా నీ జీవితం పట్ల, నీ పట్ల కార్యాన్ని నెరవేరుస్తాడు. జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-24 వచనాల్లో నేను 2 వచనాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములు చూసుకున్నారు, కానీ అండర్లైన్ దట్ వర్డ్, యేసు క్రీస్తు కార్యములు ఎవరు చూడవట్ల. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. ఎవరికి వారు సొంత కార్యాలే, ఎవరికి వారు. యేసు క్రీస్తు కార్యాలను ఎవరైనా చూస్తున్నారు? పోయిన ఆదివారం పాస్టర్ గారు చెప్పినప్పుడు ప్రసంగంలో నాకు ఒక మాట నా మదిలో మదిలింది. ఆ చిన్న బాలుడు వచ్చి, ఆ యేసు ప్రభువా నా వద్ద ఏమున్నాయి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, 5,000 మంది పంచుతావా అని చెప్పి. నాకు అనిపించింది పాస్టర్ గారు చెప్పగానే, ఆ చిన్న పిల్లవానికి ఉన్న మనసు నా సంఘానికి ఎందుకు లేదు? ఇవ్వాలనే తపన, ఇవ్వాలి. ఆ దేవుని చేతిలో పెడితే అది 30 60 100 అవుతున్న ఆ తపన ఆ బిడ్డను ఎందుకు ఇంప్రెస్ చేసింది? ఆ ఇంప్రెషన్ ఆ సంఘానికి ఎందుకు రాట్లా? కట్టబడుతున్న దేవాలయానికి ఎందుకు ఇవ్వలేకపోతుంది ఈ సంఘం? ఎందుకు ఆ సంఘం అన్యులను అవుతున్నారండి, అన్యులను అవుతున్నారు. నన్ను దేవుడు ఒకే ఒక మాట ప్రార్థన అడుగుతున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అంటున్నాడు, అందరూ తమ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు. నా ఇల్లు గట్టు, నా గృహాన్ని గట్టు అన్నారు, కానీ ఆయన గృహాన్ని, ఆయన కార్యాన్ని నెరవేర్చేవారు ఎవరున్నారు? ఈ రాత్రికాల సమయంలో నిన్ను ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. అయితే ఆ నిజ రక్షకుని కనుక నీ సొంత కార్యాలను పక్కన పెట్టి ఆయన కార్యాలకి నీ బిడ్డలను పంపించు. సంఘ కార్యకలాపాల్లో నీ బిడ్డలను పంపిస్తే నీ కుటుంబానికి దీవెన. ఈ నిజ రక్షకుని కనుక నువ్వు అంగీకరిస్తే ఎటువంటి దీవెన ఉంటుందో ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యం చేతపట్టుకొని, అది లోకమునందు, అబ్బా ఎంత మంచి వాక్యం అండి. అట్టి వాక్యమును చేతపట్టుకొని లోకమునందు జ్యోతులుగా ఉంటారండి, ఆరిపోయే దీపాలుగా ఉంటారా? ఎలా ఉంటారండి? మీ స్వరాన్ని దేవునికి వినబడాల. ఎలా ఉంటారు? జ్యోతుల వలె ఉంటారు. ఎప్పుడు? అట్టి వాక్యాన్ని, ఈ వాక్యాన్ని మీరు చేతపట్టుకోవాలా. నిజ రక్షకుని మీరు అంగీకరించాలా. ఆయన కార్యకలాపాల్లో మీరు పాల్గొనాలా.
అప్పుడు మీరు జ్యోతుల వలె ఉంటారు. లేకపోతే నీ దీపం వెలిగించబడదు, నీ దీపం ఆరిపోతుంది. ఈ వాక్యం ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చుని ఆలోకిస్తున్న ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నావు సహోదరా, సహోదరి, నిజమైన రక్షకుని కనుక నువ్వు అంగీకరించకపోతే నువ్వు జ్యోతుల వలె ఉంటావో లేకపోతే ఆరిపోయే దీపానుగా ఉంటావో ఆలోచించుకోవాలి. ఈ రాత్రికాల సమయం దేవుడు ఇదే అనుకూల సమయం, ఇదే మనకేందండి పెద్దగా చెప్పండి, రక్షణ దినం. ఆ నిజ రక్షకుణ్ణి మనం గనక అంగీకరిస్తే ఇది అనుకూలమైన సమయం. ఈ రాత్రికాల సమయంలో మనందరికీ ఆ దేవాది దేవుడు నిజ రక్షకుని దీవెనలు మనకి కలగాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుడును గాక. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ దినాన మనకి చక్కని దేవుని వాక్యాన్ని అందించినటువంటి మన ప్రియులు జి అజయ్ బాబు గారికి సంఘపక్షాన నిండు వందనాలను తెలియచేస్తా ఉన్నాను. రేపటి దినాన వాక్యాన్ని అందించేటువంటిది నేనే కాబట్టి సంఘ బిడ్డలు గమనించాలి. అదే రీతిగా 2-3 దినాల నుంచి మనం ప్రకటిస్తూ వస్తూ ఉన్నాం. 7వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కన్ఫర్మేషన్ క్లాసెస్, అదే రీతిగా బాప్తిజం క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ నేమ్స్ ఇవ్వదలిచినటువంటి వారు మరి కిరణ్ పాలయ్య గారికి మీ పేర్లు ఇవ్వవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరొకటి రేపు శుక్రవారం కాబట్టి సంస్కార ఆరాధన జరుగును కాబట్టి సంఘ బిడ్డలు గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన దీవెనతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. ప్రార్థనలో మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలో అందరు లేచి నిలబడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. పరిశుద్ధుడువు పరిశుద్ధుడువు పరిశుద్ధుడు అని నిత్యము రేయింబవళ్ళు 1000 దూతలతో కొనియాడబడుచున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ దినమంతయు కూడా పగటి వేళ మీ సన్నిధి మా బిడ్డలతో ఉంచి బిడ్డల యొక్క
ఉద్యోగముల్లో, వ్యాపారముల్లో, కూలి పనులు, చేతివృత్తి పనుల్లో, ప్రయాణాల్లో, బిడ్డల చదువుల్లో, సమస్తములో కూడా కృప చూపించినటువంటి గొప్ప దేవుడవు. ఈ రీతిగా ఈ మండలకాలపు ధ్యానాల్లో 26వ దినము ఈ రాత్రికాల వేళ మీ సన్నిధానంలో సంగముగా మీరు మమ్మల్ని సమకూర్చారు. చేరినటువంటి మా బిడ్డలు మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించారు, ఆరాధన ద్వారా మీరు మహిమనుందారు. ప్రభా, మీ దాసులను మీ పక్షంగా నిలవబెట్టుకుని ఈ దినాన మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి ఈ వాక్యము ప్రతి బిడ్డ హృదయములో భద్రపరుచుకుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని బిడ్డలు కలిగి జీవించుటకు మీ కృపను బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్య పరిచర్య చేసినటువంటి మీ దాసులను, తన కుటుంబాన్ని, బిడ్డలను మీరు ఆశీర్వదించండి. చేయించున్నటువంటి ప్రతి విధమైనటువంటి పనిపాటలు మీ కృప వారితో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మా యొక్క సంఘ పిసిసి చైర్మన్ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, మా సంఘ పిసిసి ఎల్సిసి సభ్యులు వారి కుటుంబాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలు చేయించినటువంటి ఉద్యోగముల్లో, వ్యాపారములో, పనుల్లో, సమస్యములు కూడా మీరు కృప చూపించండి. మా సంఘ శ్రేణి సమాజము, యవన బిడ్డలు, సండే స్కూల్ బాలబాలికల కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతదనక బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి పనిపాటల్లో, పరిచర్య, బిడ్డల చదువుల్లో, సమస్తములో కూడా కృప చూపించినటువంటి గొప్ప దేవుడువు. మరి సంవత్సరము గాను ఇంటర్మీడియట్, అదే రీతిగా 10వ తరగతి పరీక్షలు ముగించుకునడానికి మీరెంతో కృప చూపించారు. చక్కగా విజయవంతంగా పరీక్షలు ముగించుకుని ఉన్నారు. బిడ్డల ప్రభా, రిజల్ట్స్ కొరకై కూడా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మీ కృప వారితో ఉంచండి. గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థన చేయించున్నాం. బిడ్డల ప్రభా, ఎంసెట్ కొరకై, నీట్ కొరకై, అదే రీతిగా కోచింగ్లు ఎంసెట్ కొరకై సిద్ధపడుచున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మీ కృప వారితో ఉంచండి. కావలసినటువంటి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. రాయబోయేటువంటి పరీక్షల్లో సమయోచితమైనటువంటి ప్రభా జ్ఞానమును, తెలివిని, వివేచన బిడ్డలకు మీరు అనుగ్రహించి వారు ఉన్నత భవిష్యత్తు కొరకై వారు పడుచున్నటువంటి కష్టాన్ని కూడా మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మలచమని ప్రార్థన చేయించున్నాను దేవా. సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలు ప్రభా, ఉద్యోగముల కొరకై, వివాహాల కొరకై ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మీ కృప వారితో ఉంచండి. ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు ఈ సంవత్సరములో వారి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థన చేయించున్నాను దేవా. మా సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఆయా ప్రదేశాల్లో, ఆయా రాష్ట్ర, దేశ, విదేశాల్లో విద్య నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, వ్యాపారముల నిమిత్తమై ఉంటూ ఉండగా మీ కృప వారితో ఉంచండి. చేయించినటువంటి ఉద్యోగములో, ఉద్యోగ ప్రయత్నాల్లో, వ్యాపారములో, సకలములు కూడా మీరు కృప చూపించి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మలచమని ప్రార్థన చేయించున్నాం. కష్టకాలముల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నటువంటి కుటుంబాలను మీ పాదల మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతుని దింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. శిక్షకు పాత్రుడనయ్యా
అందరికీ వందనాలండి.